రాష్ట్రానికి నిధులను నిలిపివేయడంతో కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్కతాలో వరుసగా రెండో రోజు నిరసన చేపట్టారు. కేంద్రాన్ని తాము అడుక్కోమని గ్రామీణ ఉపాధి పథకం మనీగ్రాలో పనిచేసిన 21 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఫిబ్రవరి 21న నిధులు జమ చేస్తామన్నారు. మనీగ్రా పథకంలో పశ్చిమ బెంగాల్కు 6,913 కోట్ల నిధులు రావాల్సి ఉంది. వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ బాలశౌరి ఈ రోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు. 2004 వైఎస్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పోలవరంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు 5 ఏళ్లలో అనుకున్నంతగా జరగలేదన్నారు బాలశౌరి. భారతదేశంలో క్యాన్సర్ కేసులు కలవరపెడుతున్నాయి. 2022లో దేశవ్యాప్తంగా 14 లక్షలకు పైగా కొత్త కేసులు వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడించాయి. ఈ వ్యాధి కారణంగా ఒకే ఏడాది 9 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పెదవి, నోరు, ఊపిరితిత్తులు, అన్నవాహిక క్యాన్సర్లు పురుషుల్లో నమోదవుతూ ఉండగా మహిళల విషయంలో రొమ్ము, గర్భాశయ, అండాశయ క్యాన్సర్లను ఎక్కువగా నివేదించబడుతున్నాయని WHO తెలిపింది. ప్రధాని మోదీ ఈరోజు ఒడిశాలో పర్యటించనున్నారు. ఒడిశాలోని నంబల్పూర్లో 68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. జగదీష్పూర్, హల్దియా, బొకారో, ధమ్రా పైప్లైన్ ప్రాజెక్టులోని ధమ్రా అంగుల్ పైప్లైన్ సెక్షన్ను ప్రధాని ప్రారంభిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. నాగ్పూర్, జార్సుగూడ సహజ వాయువు పైప్లైన్ సెక్షన్కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. భారత పారాలింపిక్ కమిటీని సస్పెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో ఫెయిల్ అవడంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గత పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాకి 4 ఏళ్ల పదవీకాలం ముగిసిందని కేంద్రం పేర్కొంది. మార్చి 28, 2024న ఎన్నికలు నిర్వహించాలని PCI నిర్ణయించడం దాని రాజ్యాంగం, స్పోర్ట్స్ కోడ్ రెంటిని ఉల్లంఘిస్తోందని కేంద్రం పేర్కొంది. తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తనయుడు లోహిత్ రెడ్డి వివాహానికి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. శనివారం APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ప్రముఖ నటుడు జూనియర్ NTR ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను నిన్న రాజ్భవన్ లో కలిసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు తనయుడి పెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. వైఎస్ఆర్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెడుతున్నారన్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. షర్మిల చంద్రబాబు ఉచ్చులో పడ్డారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఉచ్చులో ఉన్నంత కాలం షర్మిలను రాజకీయ శత్రువుగానే భావిస్తామని స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంతా ఎప్పుడో వైసీపీలోకి వచ్చేశారన్నారు. రఘువీర, షర్మిల, గిడుగు రుద్రరాజు, KVP ఈ నలుగురు మాత్రమే చచ్చిన కాంగ్రెస్ పార్టీని మోస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై MIM అధినేత ఓవైసీ స్పందించారు. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను బీజేపీ ప్రభుత్వం కించపరుస్తోందన్నారు. అద్వానీ లాంటి వ్యక్తులను భారతరత్న ప్రకటించడం దాని ప్రాధాన్యతను మోడీ ప్రభుత్వం దిగజారుస్తోందన్నారు. అద్వానీ రథయాత్రతో మత కల్లోలాలు జరిగి ఎంతో మంది చనిపోయారని విమర్శించారు. అద్వానీకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. భారతరత్న పురస్కారానికి అద్వానీని ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. అద్వానీ పేరు వినగానే ఎవరికైనా రథయాత్ర గుర్తొస్తుందన్నారు జనసేనాని. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం చేపట్టిన రథయాత్ర ఎలాంటి కీ రోల్ ప్లే చేసిందో గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వ సలహాదారులకు కోట్ల రూపాయలు ముట్ట చెప్తున్నారంటూ ప్రశ్నిస్తూనే ఉన్నారు జనసేన PSC చైర్మన్ నాదెండ్ల మనోహర్. సీఎం ఉపన్యాసాలు రాయడమే సలహాదారు పని అని, అలాంటిది సలహాదారు సజ్జల 2.40 లక్షల జీతం తీసుకుంటున్నారని ఆరోపించారు. సజ్జలకు ఏ ప్రాతిపదికన కేబినెట్ హోదా కల్పించారని నాదెండ్ల ప్రశ్నించారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపుపై లాటరీ ప్రక్రియకు CRDA ప్రకటన చేసింది. 3వ విడత ఈ లాటరీకి రేపటి నుంచి 8 వరకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. నివాస, వాణిజ్య స్థలాల ప్లాట్లు తిరిగి ఇచ్చే ప్రక్రియకు రైతులు దూరంగా ఉన్నారు. భారతరత్న అవార్డుకు ఎంపికైన అద్వానీకి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. అద్వానీ దేశాభివృద్ధికి అంకితభావంతో పనిచేశారన్నారు. అసాధారణమైన సేవలు అందించిన ఆయనతో కలిసి పనిచేయటం గౌరవంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అద్వానీతో దిగిన ఫోటోను షేర్ చేశారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.